మంచిర్యాలలో మహాదేవుని ఆలయం, చెన్నూరులో శివునికి నీరాజనం. ఈ బావి నుంచి సొరంగ మార్గం ఉందా? అదేవిధంగా ఈ గుడికి 400 సంవత్సరాల చరిత్ర ఉందా? ఇప్పుడైతే తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రము మనకు మంచిర్యాలలో ఉన్నటువంటి అంబ అగస్తేశ్వర ఆలయం గురించి అయితే ఫుల్ వీడియో చేస్తున్నాను. దీని మీద కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఉన్న చరిత్రను మనం బయట తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం వచ్చిన ఒక ఆహ్లాదమైన ప్రదేశంలో చెన్నూరులో ఉన్నటువంటి ఈ అగస్తేశ్వర ఆలయం గురించి మనం అయితే తెలుసుకుందాం. అయితే ఇంత పురాతన చరిత్ర ఉన్న ఈ యొక్క అగస్తేశ్వర ఆలయాన్ని ఎందుకు మనము వెనకబడిపోయింది, ఇంత కళాకాండం ఉన్న మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయానికి ప్రసిద్ధి చెందిన 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయానికి ఎందుకు మనకు ఈ విధంగా పురాతన కట్టడాల్లోకి ఎందుకు తీసుకురాలేదు అనేది మాత్రం ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే మనం వచ్చేసి ఆదివారం నాడైతే లాస్ట్ సండే రోజైతే నేనైతే దర్శించాను. ఈ ఆహ్లాదమైన ప్రదేశంలో చెన్నూరుకి దగ్గరలో చెన్నూరులోనే మనకు ఈ యొక్క అంబ అగస్తేశ్వర ఆలయం అయితే ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడైతే మనము లోపలికైతే ఎంటర్ అవ్వబోతున్నాము. ఈ చుట్టుపక్కల చెరువు ఉండి దాంట్లో మనకు ఒకటే ఒక దారి ఉండేది. ఇక్కడ ఓం నమ శివాయ అని మనము కామెంట్ చేయండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం తామర పువ్వులే ఉన్నాయి. కాకుంటే నేను ముందు వచ్చినప్పుడు మాత్రము చాలా గ్రీనరీగా మొత్తం ఫ్లవర్స్తోనైతే ఉండే. కాకుంటే ఇప్పుడు వచ్చిన తర్వాతనైతే ఈ చేపల కోసం అయితే వీళ్ళైతే దీనికి మందు కొట్టారట, అవి చాలా ఎండిపోయినాయి ఫ్రెండ్స్. చాలా డిసప్పాయింట్ అయ్యాను. రండి మనం ఇప్పుడైతే చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంత పెద్ద చెరువు మధ్యలో మనకు ఈ విధంగా దారి ఉండి, మన నడిచి వెళ్ళే దారి ఉండి, దారి నుంచి అయితే మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎక్కడైతే మీకు అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే దర్శిస్తారని నేనైతే ఆశిస్తున్నాను. మంచిర్యాల నుంచి చెన్నూరుకు 30 కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళాము. బైక్ వెళ్ళిన తర్వాత మేమైతే చూసుకున్నాము. చూడండి ఎంత దూరం నుంచేనైతే మనకు ఒక ఆహ్లాదాన్ని కలుగజేస్తూ, అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క బావి నుంచి అయితే మనకు సొరంగ మార్గము డైరెక్ట్ మనకు టెంపుల్లోకి అయితే ఉందని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఈ సొరంగ మార్గం నుంచేనే అగస్తేశ్వరుడు వచ్చేసి ఇక్కడ స్నానం చేసేసి శివునికి ఈ నీళ్లు తీసుకెళ్లి చెరువు నుంచి తీసుకెళ్ళి దీనికి ఎదురుగా ఉన్న ఒక టెంపుల్ అయితే ఉంది. ఇప్పుడు మీకు వీడియోలో కనిపించేది కాదు, దానికి ఆపోజిట్ సైడ్లో ఇంకో టెంపుల్ ఉంది. అక్కడ శివునికి అభిషేకం చేయించేటట. ఈ విధంగా కొత్త వీడియోలు అయితే మేము నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఫ్రెండ్స్, చూడగలరు.